బల్లి కళ్ళలోకి వస్తే అసలు రావడానికి కారణం ఏంటి తెలుసుకుందాం. బ బల్లి రావటం అంటే ఏంటంటే భయం. ముందు అదేంటంటే అట్లా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక చికాకు, గొడవలు, ప్రాబ్లమ్స్, లాస్, ఇట్లా బాధ, అపవిత్రత, నెగిటివ్ ఆలోచనలు, డేంజర్ని సూచిస్తుంది. మనం చేసే పనిలో ఏది ఒక కొలిక్కి రాదు, డ్రాప్ అయిపోవడం కూడా జరుగుతుంది, లిమిట్ అయిపోతూ ఉంటాం. ఇది దుష్టుని ఆత్మ బలి రూపంలో వచ్చి వాళ్ళ జీవితాలను అలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు భయపడకుండా దాన్ని పట్టించుకోకపోతే వాళ్ళకి ఏమీ అనిపించదు. కానీ వాళ్ళు ఇదేదో కొంచెం ఇట్లా మనసు చివుక్కుమన్నట్లు అలా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళలో ఆ యొక్క డెవిల్ యొక్క ప్లాన్స్ అన్నీ, ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏది పట్టించుకోలేకపోతే ఏది చేయదు. అయితే అన్ని బలులు కాదు, వాళ్ళు విచ్ క్రాఫ్ట్ చేసేవి కొన్ని అలా ఇంట్లోకి, అంటే ఇంటి వారి ద్వారా వస్తాయి అన్నమాట. అవి ఇది కల్లో భయపెట్టి వశపరుచుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ దుష్టుని శక్తి, దోష శక్తి, రోగశక్తి, పాపశక్తి, శాపశక్తి, ఇవి జీవితంలో ప్రవేశపెట్టడానికి, ఏలుబడి చేయడానికి వాడు ఈ విధమైన ప్రయోగాలు చేస్తూ ఉంటాయి. నీకు శత్రువుల కంటే బలవంతుడు మనలో ఉన్నాడని, జయించిన వాడు ఉన్నాడని నీకు ఆ యొక్క నమ్మకం లేకపోతే అది నీకు ఊరికే భయం పెడతా ఉంటుంది. సంఖ్యాకాండం 22:6లో ఈ బాలాకు ఏ విధంగా అయితే బిలామును శపించు, వారు నాకంటే బలమైన జనులు, వాళ్ళు నేను హతం చేయాలి అని సోది సొమ్ము ఎలా ఇచ్చాడో, అలాగే ఈ విచ్ క్రాఫ్ట్ కూడా వాళ్ళు నిన్నేమి చేయలేక, నువ్వు ఎదగడం చూసి భరించలేక ఆ దుష్టశక్తిని ఆరాధించే వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అజితేంద్రియ శక్తులు ఉపయోగించి మిమ్మల్ని నష్టపరచాలని, మిమ్మల్ని నియంత్రించాలని చూస్తారు. ఏ రోగం ఉందో అది వాళ్ళు తెలుసుకొని ఆ రోగాన్ని ఆ మంత్రాల ద్వారా ఎక్కువ చేస్తారన్నమాట. అది తెలియక అదే రోగం అనుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. తాగుబోతులైతే వారికి ఆ బంధకంలో ఎక్కువ ఇంకా తాగేలా చేస్తారు. వ్యభిచారులు అయితే ఆ మత్తులోంచి బయటకు రాకుండా చేస్తారు. ఇట్లా ఏదైతే ఉంటుందో సాతానికి సంబంధించింది అవి ఎక్కువ రేజ్ అవుతూ ఉంటాయి. విచ్ క్రాఫ్ట్ పనిచేయడానికి కారణాలు ఏంటంటే ద్వితీయోపదేశకాండం 18:10-12 వరకు చూస్తే వాళ్ళ కుమారులని ఈ అగ్నిగుండాల్లో దాటించడం, శకునాలను చెప్పించడం, సోదేవతి గారి దగ్గరికి వెళ్ళడం, ఈ మేఘ శకునాలు, సర్ప శకునాలు, అంటే పేపర్లో కూడా వస్తాయి చూడండి, పుట్టిన తేదీలను బట్టి ఆ శకునాలు ఈ శకునాలు చూస్తూ ఉంటారు, స్టార్ని బట్టి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. చిల్లంగి వారి దగ్గరికి వెళ్ళడం, మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళడం, ఇంద్రజాలికుల దగ్గరికి వెళ్ళడం, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని సౌలు చేసినట్లు ఆ చనిపోయిన సమూయేలుని రప్పించుకొని మాట్లాడాలని చూస్తాడు. అది దేవునికి ఇష్టం ఉండదు. దేవునితో నువ్వు మాట్లాడాలి, కానీ మనుషుల్ని ఒక దేవుడిలాగా చేసేసుకుని వాళ్ళ దగ్గరే మనకు జవాబు దొరుకుతుందని పరిగెట్టడం కూడా అది దేవునికి ఇష్టం లేదు. అది ఇవన్నీ యెహోవాకి హేయమైంది. దీంట్లో ఏ లక్షణం నీలో ఉన్నా కూడా నీవు కానీ నీ పితరులు కానీ ఇవేవి చేసినా కూడా ఇవన్నీ మంత్రాలు మీ దగ్గర పనిచేస్తాయి. లేకపోతే ఇలాగ చేయని వారి దగ్గరికి ఇవే మంత్రాలు కూడా ఏమి రాలేవు, చేయలేవు కూడా. ఎందుకంటే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిస్తాడు. యెషయా 8:11-12 చూస్తే జనముల మార్గంలో నడవకూడదని, అంటే మనుషులందరూ చేసే ఈ పద్ధతుల్లో మీరు ఉండొద్దని చెప్తాడు. వారు భయపడేదానికి భయపడకండి, వారు దిగులు పడేదానికి మీరు దిగులు పడకండి. ఎవరికి భయపడాలంటే ఆయన కోసమే భయపడాలి. అరే నేను ఈరోజు బైబిల్ చదవలేదు, ఈరోజు ప్రార్థన చేయలేదు, అలాంటి దిగులు ఉండాలి. కానీ ఏ మంత్రం వచ్చి పడిందో, ఏది ఉందో, ఇలాంటి భయాలు మనకు ఉండకూడదు. అది దేవునికి ఇష్టం లేదు. యెషయా 8:19 అంటాడు, మీరు వాళ్ళు వచ్చి మీకు ఏమైనా రోగం అలాంటివి ఏమైనా వస్తే ఆ కర్ణపిశాచి వారి దగ్గరికి వెళ్ళండి, ఆ కిచకిచ మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళండి అని మీకు చెప్పినప్పుడు మీకు బుద్ధి లేదా? మీరు దేవుని దగ్గరికి వచ్చి విచారించొద్దా అన్నట్లు దేవుడు మాట్లాడతాడుగా. సజీవుల పక్షంలో చచ్చిన వారి దగ్గరికి వెళ్తారా మీరు అంటే? చాలా విచారకరమైన విషయం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి విచారించడం మానేసి మంత్రజ్ఞుల దగ్గరికి, శకునగాండ దగ్గరికి పోతూ ఉంటారు. అది దేవుని ఎంతో బాధాకరంగా ఉంటుంది. నిర్గమాకాండం చూస్తే మనకి 7:12లో అక్కడ అహరోను చేసిన కర్ర
వాళ్ళు చేసిన మంత్రజ్ఞులు చేసిన కర్రలన్నిటిని మింగేసినట్లుంది. అంటే దేవుని శక్తి వాటన్నిటికన్నా గొప్ప శక్తి అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనము ఏది మనల్ని ఏం చేయలేదు. అదే అధ్యాయం 8వ అధ్యాయం 20వ వచనంలో మోషే ఎప్పుడైతే దేవుని మీద ధైర్యంగా మాట్లాడతాడో ఆ ఫరో దగ్గర, మా దేవుడైన యెహోవా వంటి వాడు ఎవడూ లేడు అని ఎప్పుడైతే సవాల్ విసురుతాడో అక్కడ మంత్రజ్ఞులు ఇంకా పని చేయలేదు. ఆ శకుని గాండ్రు వాళ్ళకి ఇంకేమి చేయలేకపోయారు. ఎందుకంటే నీలో ఉన్న శక్తి ఆ శక్తుల కన్నా మించింది. ఎప్పుడైతే నువ్వు అలా నిలబడతావో ఏ శక్తిని అయితే నిలవలేదు. అక్కడ దేవుని వ్రేలు అని అంటారు వాళ్ళ మంత్రజ్ఞులు అందరూ 8వ అధ్యాయం 19వ వచనంలో. అంటే దేవుని వ్రేలు ఎంత పవర్ఫుల్లో చూడండి. మొదటి రాజులు 18-19లో చూస్తే యెజ్బెల్ పోషించిన ఆ 400 బయలు ప్రవక్తలు, 450 అక్కడ ఆ బైబిల్ ప్రవక్తలందరినీ కూడా ఒక్క ఏలియా హతమార్చాడు. అంటే దేవుని శక్తి ఎంత ఉంది ఆయనలో. ఒక్కడు అంతమందిని హతమార్చాడు, అంతమంది దగ్గర నిలబడ్డాడంటే అంటే అట్టి ఆత్మ మనం కలిగి ఉండాలి. వాళ్ళు మనుషులే, మనం కూడా మనుషులే. ఏలియా మన వంటి మనుషుడే అని చెప్పి వాక్యంలో సెలవిస్తుంది. మార్కు సువార్త 16-15లో కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమంటాడు దేవుడు. ఏం సువార్త ప్రకటించాలి మనము? లూకా 1:75లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, శత్రువుల నుండి ద్వేషించి వారి చేతిలో నుండి విడిపించి మీ జీవితకాలం అంతా నిర్భయంగా జీవించడానికి మీకు రక్షణ ఇచ్చాను అంటాడు దేవుడు. ఆ రక్షణ సువార్త మనం ప్రకటించాలి. దేవుడు ఇవన్నిటి నుండి విడిపించగలడని మనం విడిపించేవారుగా ఉండాలి, కానీ మనమే విడుదల కోసం పరిగెట్టేవారుగా ఉండకూడదు. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆ విధంగా మంత్రగాల దగ్గరికి వెళ్ళావంటే అది ఎంత దేవునికి, ఎంత నామానికి ఎంత అవమానము. ఈ మంత్ర దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మంత్రాలు పెట్టుకోవడం, ఆ యొక్క అవి కట్టించుకోవడం వల్ల దానివల్ల ఏముండదు ప్రయోజనం. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టి ఇంకొక దయ్యాన్ని పెడతాడు వాడు అక్కడ. దాంట్లో మీకేమని తెలుసా? ఆ యొక్క రేకు మీద రాసింది నాకు ఒక ముస్లిం ఆయన, నేను అక్కడ జిరాక్స్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ జిరాక్స్ సెంటర్లో వాడు చెప్తున్నాడు, ఏంటయ్యా ఇవేంటి మీరు చేసేవంటే చెప్తున్నాడు, ఏంటంటే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టి ఇంకో దయ్యాన్ని పెడతాడంట వాడు ఆ రేకులో. అది తెలియక వీళ్ళేం చేస్తారు, ఈ సమస్య పోయిందని ఇదే చూసుకుంటారు, కానీ ఇంకొక సమస్య వచ్చి పడుతుందని చూసుకోరు. ఇంకెంతకాలం వాళ్ళ చుట్టూ తిరిగి ఆ డబ్బంతా కాజేసుకుంటూ ఉంటారు. ఈ బాణమతి అనేది ఏం చేస్తారంటే ఈ తలంపుల్లో పెడతాడు వాడు. ఈ బాణమతి తలంపులు అంటే వారి యొక్క తలంపులు కేవలం అన్ని నెగిటివ్ ఆలోచనలు సాతాను వచ్చి చెప్తూ ఉంటాడు. అవన్నిటి వీళ్ళు వినడం వల్ల ఏమవుతుందంటే అన్నీ నన్ను ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారని అదే ఒక వేదనకరమైన ఆలోచనలో పడిపోయి మనసు చెడగొట్టుకుంటారు. మతి పోగొట్టడమే ఈ బాణమతి ఒక లక్షణం అనమాట. ఇవన్నీ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏ వ్యక్తికి అయితే చేయాలనుకుంటారో ఆ వ్యక్తికి సంబంధించిన వస్తువులు ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుండి దొంగిలిస్తారు. వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ ఫొటోస్ కానీ, వాళ్ళ యొక్క వెంట్రుకలు కానీ, డబ్బులు కానీ, ఏదో ఒకటి అది తీసుకొచ్చి ఆ కోడి రక్తంలో ముంచి ఆ దురాత్మకి దాన్ని అప్పచెప్ ఆ దురాత్మ ఆ వస్తువులను బట్టి వాళ్ళు వెంటాడుతూ ఉంటుంది. నువ్వు విశ్వాసం అయితే ఏది నిన్నేమి చేయలేదు. యోబు గ్రంథం 1:10లో సాతాను అంటుంది యోబు గురించి, దేవుని దగ్గర అంటది, నువ్వు అతని ఇంటి చుట్టూ అతను కలిగిన సమస్తం చుట్టూ కంచె వేస్తేవే, నువ్వు అతని చేతి పని దీవించావు, అతని ఆస్తి దేశంలో విస్తారంగా ఉంది అని. ఆ తూర్పు దిక్కున జనులందరికంటే అతను గొప్పవాడై ఉన్నాడని సాతానికి ఎంత కుల్లో చూడండి. అంటే దేవుని బిడ్డలు వర్ధిల్లడం, ఆరోగ్యంగా ఉండటం దానికి ఇష్టం, ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ఎవరినో ఒకరిని ఉపయోగించుకుంటూ ఉంటుంది. యోబు అలా వర్ధిల్లడానికి కారణం కూడా మనం చూసుకుంటే 10 మంది పిల్లల కోసం ఆయన అనుదినము వారిని పవిత్రపరుస్తూ ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పిస్తూ నిత్యం అలాగ చేశాడని ఉంటుంది. చూడండి, ఒక్క బలి అర్పించాలంటే 1 గంట పడుతుంది. అంటే 10 గంటలు దేవుని దగ్గర వెచ్చించాడు. మరి అతను అలా చేయడం వల్ల గొప్పవాడయ్యాడా, మామూలుగా అయిపోయాడా? మనం ఆలోచించుదాం. యోబుకి ఎంత భయంకరమైన కష్టం వచ్చినా ఆయన ఏమంటాడంటే ఒక్కసారి కూడా దేవుని దూషించడు. నన్ను చంపినా ఆయన కొరకే కనిపెడతాను అంటాడు. అలాంటి విశ్వాసం నీకుందా, నాకుందా? మనమే పరీక్షించుకో. అలాగుండడం వల్ల యోబు 42:12 చెప్తారు, ఆయన మొదట ఆశీర్వదించబడ్డమే అక్కడ తూర్పు దేశం మొత్తంలో ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఆశీర్వదింపబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని నుండి వచ్చింది, దయ్యం నుండి వచ్చిందా మనం పరీక్షించుకోవాలి మొట్టమొదట.
దేవుడి నుండి వచ్చిందంటే దేవుడు అది ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అది మనకు సమాధానకరంగా ఉంటుంది. దాని గురించిన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా ప్రార్థన చెయ్యి అని దేవుడు చెప్తూ ఉంటాడు మనకి లోపలుండి. దయ్యం నుండి వచ్చిందంటే ఇంకా వాక్యం ఏమీ ఉండదు. అస్తమాను అక్కడికి హాస్పిటల్కి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, వారి దగ్గరికి వెళ్దామా, వీరి దగ్గరికి వెళ్దామా అని పరిగెడతా ఉంటాం. అప్పుడే మనకు అర్థమైపోతావు, ఓరు దయ్యంగా నువ్వు చేసావా అని మనం అర్థం చేసుకుని వెంటనే మనం దేవుని సన్నిధికి మోకరించాలి. లూకాసు వార్త 9:1 వాక్య ప్రకారం సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును అనుగ్రహించాడు దేవుడు. ఎవరికి అనుగ్రహించాడు? ఆయన వెంబడించేవారు అందరూ శిష్యులే. వారికి అద్భుతాలు చేయడానికి దేవుడు శక్తినిచ్చాడు, వరమునిచ్చాడు. అక్కడ దేవుడు మార్క్స్ వార్త 16:20 అంటాడు, ప్రభు సహకారి వెనువెంట సూచక్రియల వలన వాక్యం స్థిరపరుస్తూ వచ్చాడని. అంటే మనం కాదు చేసేది ఈ కార్యాలన్నీ దేవుడే చేస్తాడు, వెనువెంట ఉంటూ చేస్తాడు. అయితే మనలో విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు. లూకాసు వార్త 10:19 వాక్య ప్రకారం సాతాను మెరుపులాగా ఆకాశం నుండి శక్తివంతంగా కింద పడ్డాడు. కానీ దేవుడు మనకిచ్చాడు దాన్ని త్రొక్కుటకు, దాని శక్తి, దాని అధికారం అంతటి మీద మనకి బలమును, శక్తిని అనుగ్రహించాడు. అది మీకు ఎంత మాత్రం హాని చేయదంటే అర్థం ఏంటి? దానికన్నా మనం బలవంతులమే. అయితే సాతానికి సంబంధించిన లక్షణాలు మనలో ఉంటే మనం భయపడతాం, లేకపోతే అది మనకు భయపడి పారిపోతుంది. ఏది ఉండకూడదు? 1 చేదు. దేవునిలో చేదు లేదు, మనలో కూడా ఆ చేదు ఉండకూడదు. 2 కాముకత్వం ఉండకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన స్వభావమే పరిశుద్ధం. మనం కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి. సాతాను పిరికివాడు, ఎదురిస్తే పారిపోతాడు. నువ్వు పిరికితనంగా ఉండకూడదు. ధైర్యమైన ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదని దేవుడు చెప్తున్నాడు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు దేవుడు. నువ్వు చింతిస్తే సాతాను తలుపులు తెరిచినట్లే. చింతించవద్దు. చింతించటం వల్ల తన మూరెడు ఎక్కువ చేసుకోలేడు తన పొడుగు అని దేవుడు చెప్తున్నాడు. చింత యావత్తు నా మీద వేయమని ప్రభు చెప్తున్నాడు. ఇంకోటి, యవన బిడ్డలైతే పురుషుడు ఆకర్షించడం, స్త్రీ ఆకర్షించడం, ఇదంతా అట్రాక్షన్లో పడిపోతూ ఉంటారు. నీ జీవితంలో పరిశుద్ధతను నాశనం చేసి వాడిని నేలుబడి చేయాలని పన్నాగం పన్నాడు, ఉరి ఒగ్గాడని నువ్వు తెలుసుకోకపోతే ఉరిలో పడిపోతావు. ఇంకోటి, ఒక సేవకురాలి పట్ల, ఒక సేవకుని పట్ల, సహోదరుల పట్ల సాతాను ఎప్పుడు కూడా ఏదో ఒక పితరులు చెప్తూ ఉంటాడు హృదయంలో ఉండి, వారు ఇలాంటి వాళ్ళని నెగిటివ్ చెప్తూ ఉంటాడు. ఆ నెగిటివ్ నువ్వు విని లోపల నువ్వే నీతిమంతుడు అనుకున్నావంటే పొరపాటు. సాతాను నేరారోపణలు చేసేవాడు, సాతాను ప్రవేశిస్తున్నాడు నీ తలంపులోని నువ్వు తెలుసుకోవాలి. వాడి తంత్రగొట్టి, అందుకే పౌలు అంటాడు వాడి తంత్రాలు మనం ఎరగని వారం కాదని. అంటే వాడి తంత్రాలు నువ్వు తెలిసినప్పుడు వెంటనే దాన్ని కడిగేసి, ప్రభా నన్ను క్షమించండి, ఇలాంటి ఆలోచనలు నాలో ఉండకూడదు, ఇవన్నీ నీ విరగొడుతున్నా, ఈ శక్తిని విరగొడుతున్నా అని మనం విరగొట్టుకోకపోతే అది నీ నిలబడి చేస్తాయి. క్షమించలేని తనం తెస్తాడు. నీకు ద్రోహం చేసేలాగా ఎవరినో ఒకరిని పెడతాడు వాడు. వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఏదో ఒక రకంగా నిన్ను దోచుకుంటారు వారు, లేదా నిన్ను బాధ పెడతారు. నీ సొత్తు అంతటిని ఏదో ఒక రకంగా నష్టపరుస్తారు, లేదా నీ సొంత వారిని ఉపయోగించుకొని వాడు నీ మీద ద్రోహంగా మాట్లాడేటట్లు, నిన్ను చెడుగా చెప్పేటట్లు వాడు పురిగొల్పుతూ ఉంటాడు. అయితే దేవుడు అంటాడు, వాడిని క్షమించేసే, నేను చూసుకుంటా అంటాడు. నువ్వు క్షమించలేదా నువ్వు వాడికి పట్టబడతావు. కాబట్టి ఇవన్నిటినీ మనం త్యజించినప్పుడు ఏ మంత్రం, ఎటువంటి శక్తి నిన్నేమీ చేయలేదు. అయితే బల్లి మన ఇంట్లోకి వచ్చినట్టు అలా కల వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అది ఎవరో ఒకరి ద్వారా మనకి ఏదో ఒకటి అటాక్ అవుతుందని, ఇప్పుడు ఆ ప్రస్తుత జీవితంలో జరిగే ఏదో సూచన తెలియజేస్తుందని దాన్ని బంధించి ప్రార్థన చేయాలి. అది కరిచినట్లు వస్తే నిరాశ, ఏదో ఒక విషాదకరమైన వినడం, శత్రువు ఇంటి వారే ఏదో ఒక అనారోగ్యం గురించి వాళ్ళు చెప్పడం, లేకపోతే మన ఇంట్లో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనల్ని తరుముతున్నట్లు వస్తే మన సమీప బంధువులు ఏదో మనకు తెలియకుండా మనపై దాడి చేస్తున్నారని, ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం చేసుకుని దాని విషయంలో మనం ప్రార్థన చేయాలి. ప్రభా వారి యొక్క పన్నాగాలన్నింటినీ లయపరచమని. ఎక్కువ బలిలో వచ్చి అయితే సమస్యలు, బంధకాలు, అసాధ్యమైనవి, అస్తమానం మన ఇంట్లో ఏదో ఒక చికాకు రావటం, ఏదో సమస్య రావటం, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, ఇంట్లో వచ్చే వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏ ఉద్దేశాలతో వస్తున్నారో
వాళ్ళు ఎటువంటి దురాత్మతలు వస్తున్నారో అని మనం ముందే రోజు కూడా వారి వారి కన్నీరు విడుస్తూ ఉంటారు, మన అసూయపడుతూ మనల్ని. వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి మన గృహాన్ని, మన ఆలోచనలు అన్నిటినీ కూడా. వచ్చేవారిని కూడా శుద్ధి చేయ ప్రభా. ఎవరు కూడా తండ్రి ఇలాంటి పాపపు తలంపులతోటి మమ్మల్ని చెరుపు చేసేవారు మా ఇద్దరికి రావద్దు. అటువంటి వారిని దూరపరచమని ప్రార్థన చేయాలి. బల్లి వచ్చినట్లు మనకు వస్తే అనుమానం, మనకే తెలియని అనుమానాలు దాడి చేయడానికి వచ్చినట్లు మనం గుర్తించి దాని విషయంలో ప్రార్థన చేయాలి. లేనిపోయిన అనుమానాలు రాకుండా, నెగిటివ్ థింకింగ్ రాకుండా ప్రార్థన చేసుకోవాలి. బల్లిని చంపినట్లు వస్తే మీకు అన్నిటి మీద విజయం. ఏ విచ్ క్రాఫ్ట్ కావచ్చు కానీ, లేకపోతే మీకు ఏదో సమస్యను తెచ్చిపెట్టి ఏ దాని మీద కానీ మీకు విజయం వచ్చిందని, ఆ దురాత్మని మీరు గెలిచారని అర్థం. కొంతమంది చనిపోయిన బల్లిని చూస్తే ఎవరో ఇంట్లో ఎవరికో చెడు వార్త అని మనకు సూచిస్తుంది. అది బల్లి మీద పడినట్టు వస్తే విచ్ క్రాఫ్ట్ అటాక్, అది మంత్ర విద్య అని, సిక్నెస్ డెత్ తీసుకొస్తుందని, అది ఫెయిల్యూర్స్ చేస్తుందని, ఇంట్లో వాళ్ళ ఏదో ఒకటి నష్టపోతున్నారని. ఆ దురాత్మ యేసునామంలో మనం లయపరచాలి. యేసు రక్తంలో మన కుటుంబాన్ని కప్పుకోవాలి. దుష్టుడి ప్లాన్స్ అన్ని లయపరచమని ప్రార్థన చేయాలి. కీర్తన 68:1 ప్రార్థన. అద్భుతమైన దేవా, పరిశుద్ధుడా, పరిశుద్ధం అని నిత్యము కొనియాడబడిన దేవా, నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ కనికరాన్ని చూపించండి. నీ మేలులతో, నీ కనికరంతో నింపండి. ఈ కేడు, ఈ అపాయం నీ వద్దకు రానియనని సెలవిచ్చిన దేవా, నీ శక్తితోటి, నీ యొక్క బలముతోటి, నీ యొక్క కాపుదల, భద్రత ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. దేవా, వాళ్ళ పితల నుండి వచ్చే ఏ యొక్క గృహ సంబంధమైనవి ఏ క్రియలు ఉన్నప్పటికీ యేసునామములో లయపరచండి. ఈ గృహంలో వారి గృహాలని నువ్వు పరిశుద్ధపరచండి ప్రభా. నీ యొక్క నీతి కిరీటాన్ని వీళ్ళు ధరించుకునేలాగా తండ్రి, నీ నీతిని అనుసరించేవారుగా వారు ఉండటానికి వారి జీవితంలో తండ్రి ప్రతి రహస్య శత్రువులు యేసునామములో లయపరచండి. యేసునామములో నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ దురాత్మ ఆ గృహాల్లో పనిచేయకుండా యేసునామములో బంధిస్తున్నాం ప్రభా. విచ్ క్రాఫ్ట్కి ప్లాన్ వేసి ఏ బల్లి ఎలాంటి ప్రయోగాలు వాళ్ళు చేశారో, ఆ బ్లాక్ మ్యాజిక్లు ఏవి ఉన్నప్పటికీ యేసునామములో తండ్రి ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇవన్నీ పరిశుద్ధ అగ్నిలో కాలిపోవాలా. ఇంటికి వచ్చే వారి వల్ల ఎట్లాంటి దురాత్మలు ప్రవేశించకుండా ప్రతి గృహాన్ని నీ రక్తంతో సీల్ చేయండి. యేసునామములో వాళ్ళ చెడు చూపులు వంటివి వీరి గృహాల్లో పని చేయకుండా, ప్రాబ్లమ్స్ తీసుకురాకుండా, ఎంటర్ అవ్వకుండా యేసునామములో ఈవిల్ మౌత్ని బంధిస్తున్నాం. నీ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి. నీ సన్నిధిలో వారి నిత్యము లోబడి ఉండినట్లు వారికి కృప దయచేయండి ప్రభా. వారిని పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్ముడా, నిత్యము వారికి గైడ్ చేయమని నీ చేతికి అప్పచెప్పు. ప్రతి బిడ్డను నీ యొక్క ఆత్మతో తాకమని, పరిపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి. ఏవైతే వారు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి మీద విజయం దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.